హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఇంకెందుకు ఆలస్యం, స్టోరీలోకి వెళ్దాం. ఒక అనాథైన చిన్న పిల్లవాడు 8 నుంచి 10 ఏళ్ళు ఉంటాయి. ఆ అబ్బాయికి ఎక్కడా పని లేదు. సరే అని దగ్గరలో ఉన్న చర్చిలోకి వెళ్ళేసి, ఇక్కడ నాకు ఏదో ఒక పని ఇవ్వమని, ఊడ్చడమో ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాను, మీకు తోచినంత ఇచ్చి అన్నం పెడితే ఇక్కడే ఒక మూల పడుకుంటాను అని అంటాడు. దానికి మేనేజ్మెంట్ వారు కూడా సర్లే పాపం ఉండిపో అని అన్నారు. ఆ చర్చిలో ఆ పిల్లవాడికి టైంకు బెల్లు మోగించడం, అలాగే క్లీనింగ్ చేస్తూ అలా కాలం గడుపుతూ ఉన్నాడు. ఒకరోజు ఆ చర్చిలో మేనేజ్మెంట్ వారికి ఒక సర్కులర్ వచ్చింది. దానిలో కనీసం ఏబీసీలు ఆలు రాని వాళ్ళు మన దగ్గర పనిచేస్తుంటే వాళ్ళు ఇక్కడ పని చేయకూడదు అని ఉంటుంది. దానితో ఆ పిల్లవాడిని పిలిచి, అరే అబ్బాయి, ఇలా సర్కులర్ వచ్చింది, నీకు ఏబీసీలు ఆలు వచ్చా అని అడుగుతారు. దానికి ఆ పిల్లవాడు నాకు రావు సార్ అని అంటాడు. దానికి మేనేజ్మెంట్ వారు ఇక్కడ పనిచేయడం కుదరదు, వేరే చోట పని చేసుకో అని అనడంతో ఆ పిల్లవాడు చేసేదేమీ లేక ఆ చర్చిలో నుంచి బయటకు వచ్చి రోడ్డుకు ఒకవైపు నిలబడి అటు ఇటు చూస్తాడు. ఏం చేయాలో తెలీదు. ఇన్నాళ్ళు చర్చిలో ఉండడంతో ప్రపంచం ఏంటో కూడా తెలీదు. సరే అని తిన్న తర్వాత చర్చిలో ఒక స్వీట్ పెట్టేవారు, లైక్ జిలేబీ లాంటిది. సరే అని స్వీట్ కోసం చూస్తే దగ్గరలో చిన్న స్వీట్ షాప్ కూడా కనపడదు. అలా 2-3 కిలోమీటర్లు నడిచిన తర్వాత చిన్న షాప్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి ఒక స్వీట్ తీసుకోగా మళ్ళీ ఇంత దూరం రావాలా అని ఆలోచించి ఇంకో స్వీట్ కొంటాడు. దాంతో చుట్టుపక్కల ఉన్న 3 ఫ్రెండ్స్ కూడా ఇవ్వమంటారు. సరే ఇస్తాను, మరి ఈ స్వీట్ రేటు ఇంత, మీరు ఇస్తారా అని అంటాడు. దానికి వాళ్ళు సరే ఇస్తామంటారు. అలా 3 స్వీట్స్ ఇస్తాడు. ఇంకో రోజు అలానే చేస్తాడు. అరే ఇదేదో బాగుందే అని ఆలోచించి ఒక 40 నుంచి 50 స్వీట్స్ తీసుకొని వచ్చి అమ్మడం స్టార్ట్ చేస్తాడు. ఆ పిల్లవాడికి ఎలాగో పని లేదు, ఇక్కడ స్వీట్స్కి మంచి డిమాండ్ ఉంది, దగ్గరలో చిన్న స్వీట్ షాప్ కూడా లేదు అనేసి రోజు అమ్మడం స్టార్ట్ చేశాడు. అలా ఒకరోజు చిన్న స్వీట్ షాప్ ఓపెన్ చేశాడు. అలానే కొంతకాలానికి స్వీట్ షాప్ లేని ఇలాంటి ప్లేసెస్ ఎన్ని ఉన్నాయా అని చెప్పేసి ఆలోచించి వెతకడం స్టార్ట్ చేశాడు. అలా వెతికి అక్కడ కూడా కొన్ని బ్రాంచెస్ ఓపెన్ చేసి బాగా సంపాదించడం మొదలుపెట్టాడు. అలా 15 ఏళ్లలో 10 షాపులు ఓపెన్ చేసి ఆ సిటీలో బాగా సంపాదించే వాళ్ళలో ఒకటిగా ఎదిగాడు. ఇంకా కొన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి ఒక 30 లక్షల దాకా కావాల్సి వచ్చి బ్యాంకు వెళ్తాడు. మనోడు అప్పటికే ఫేమస్ అయ్యాడు కాబట్టి బ్యాంక్ మేనేజర్ అన్ని ఫార్మాలిటీస్ అయిపోయి సంతకం చేయడానికి పెన్ ఇస్తాడు. పెన్ తీసుకొని, నాకు సంతకం రాదు, థంబ్ ఇంప్రెషన్ కావాలి అన్నాడు. దానికి మేనేజర్ కనీసం ఏబీసీలు ఆలు కూడా రావా అంటాడు. దానికి అతడు రావు అంటాడు. నాకు ఏబీసీలు వచ్చి ఉంటే నేను ఎక్కడ ఉండేవాడినో నాకు తెలుసు. ఏబీసీలు రావు కాబట్టే బయటకు వచ్చి ఇంత సామ్రాజ్యాన్ని స్థాపించి ఇంతమందికి జాబ్స్ ఇచ్చాను అంటాడు. సో దీన్ని బట్టి మనకు తెలియాల్సింది ఏంటంటే, చదువు అనేది ప్రైమరీ కాదు, తెలివి అనేదే ప్రైమరీ. మన చుట్టుపక్కల ఉన్న సమస్యలను ఎంత కాన్ఫిడెంట్గా స్మార్ట్గా ఎదుర్కొంటున్నామనేదే ముఖ్యం. ప్రస్తుత కాలంలో ఎగ్జామ్స్లో స్కోర్ తక్కువగా వచ్చిందనేసి సూసైడ్ చేసుకోవడం అనేది చూస్తూ ఉన్నాం. మార్క్స్ అనేది ఎగ్జామ్లో కాదు, మన తెలివిలో ఉంటుందనేది గమనించాలి. చదువును, స్టూడెంట్ లైఫ్ను ఆనందంగా ఆస్వాదించండి. చదువు ఒకటే లైఫ్ కాదు అని అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.